క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండండి. దేవుడంటే భయభక్తులు ఉండాలి. దేవుడంటే లోబడే తత్వం ఉండాలి. లోబడే తత్వము అంటే విధేయతగా ఉండడం, సొంత ఇష్టము నెరవేర్చుకోవడం, స్వార్థాన్ని హెచ్చించుకోవడం, గర్వంతో కూడిన స్వేచ్ఛ, వీటన్నిటికీ ఇది విరుద్ధంగా ఉంటుంది. నా సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు స్వార్థపూరితమైన విధానాలు కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉంటే దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, క్రీస్తు అందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి, విధేయతగా ఉండండి, దేవుడి క్రియల్లో ఉండండి, దేవుడి కాపుదలలో ఉండండి అని చెబుతూ ఉన్నాడు. నీ జీవితంలో లోబడే తత్వం లేదేమో, పెద్దలకు లోబడే తత్వం లేదేమో, మీరంతా ఒకరికి ఒకరు లోబడి ఉంటూ వినయమనే వస్త్రము ధరించుకోండి. లోబడే తత్వము క్రీస్తు నుండి వచ్చే తత్వము, ఆయనతో పాటుగా ఉండే తత్వము నువ్వు నమ్మలేని గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. నీ జీవితంలో క్రీస్తుకు మాత్రమే భయపడు, క్రీస్తు క్రియలకు మాత్రమే భయపడు. ఎవరికి మాత్రం భయపడేవారిగా నువ్వు ఉండమాకు. ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయడానికి భయపడండి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడు శాంతి సమాధానాలు వెతుకుతూ ఉండడం. దేవుడి పట్ల భయభక్తులు కలిగే వ్యక్తిగా నువ్వు ఉంటే లోబడే తత్వం నీకు ఉంటుంది.